హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. ప్రతి దేవతకి ప్రతి దేవుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదము నైవేద్యం ఉంటుంది. మరి అన్ని ప్రసాదాలు నైవేద్యాలు మనం ఇంట్లో చేసుకోలేము, అది కుదరని పని. సో ఎటువంటి నైవేద్యం పెట్టాలి? దేవుళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఏది మనం తింటున్నామో అదే పెట్టాలి అని ఉపనిషద్ వాక్యం. యదన్నా వై మానవః తదన్నా వై దేవాః. ఇది సూత్రం. అందరు దేవతలు దేవుళ్ళు అలా పూజాగృహంలో కొలువై ఉన్నప్పుడు విడివిడిగా వేరువేరుగా పళ్ళాలలో అన్ని నైవేద్యాలు పెట్టకూడదు. ఇక మనం కార్యాలయానికి వెళ్ళే పని ఉండదు. ఇలా చేస్తే ఆ అధికారి ఇంట్లో ఉండి పూజలు చేసుకో తల్లి, అనేక పళ్ళాలలో నైవేద్యాలు పెడుతూ ఇంట్లోనే పూజలు చేసుకో అంటూ ఉంటాడు. అలా కాదు, ఒకడే దైవం, ఒకడే పళ్ళెం. దేవతల పేర్లన్నీ చెప్పినా కూడా మహా నైవేద్యం నివేదయామి. రోజుగా మనం చేసుకునేటటువంటి అన్నం, ఆ అన్నం పైన కాసింత బెల్లం ముక్క, ఒక చెంచా నెయ్యి, ఇది వేసి ఇది చూపిస్తే ఇదే మహానైవేద్యం. ఇలా రోజువారీగా మనం చేసుకునేటటువంటి అన్నాన్ని నివేదనగా సమర్పించి భోజనం చేసే సమయంలో హారతి ఇచ్చే అవసరం ఏమీ లేదు. రోజువారీగా ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. కానీ ఒకరోజు ఉపయోగించిన పచ్చళ్ళు కానీ నిన్న మొన్న వినియోగించిన కూరలు కానీ నివేదనలో పెట్టకూడదు. రెడీమేడ్ పదార్థాలు నివేదనగా సమర్పించకూడదు. మనం చేసిన కష్టం ఉండాలి, మనం చేసే శ్రమ ఉండాలి. నీరాజనం ఎందుకొరకు, హారతి ఎందుకొరకు అంటే అర్చన చేసిన అనంతరం ఆ అర్చామూర్తిలో మన ప్రాణశక్తి ఉంటుంది. ఆరోపితం చేసి అర్చన చేసి తిరిగి మనం తీర్థ రూపంలో ప్రసాద రూపంలో శక్తిని గెటింగ్ బ్యాక్ అని చెప్పాలి. మళ్ళీ మనది మనం తీసేసుకుంటున్నాం. ఆ శక్తిని పరిపూర్ణంగా చూడడం కోసమే హారతి. పాదములు, హస్తములు, వదనము, వక్షస్థలము, తిరిగి పాదములు, ఇలా హారతిని చూపించడం కూడా ఒక విధానం ఉంటుంది. రోజువారీగా చూపించే అవసరం లేదు. రోజువారీగా మనం చేసే పూజలో హారతి ఇచ్చే అవసరం లేదు. అయితే నైవేద్యం మట్టుకు రోజు తప్పనిసరిగా పెట్టాలి. రోజువారీగా చేసే పూజలలో షోడశ ఉపచారములు చేస్తే మట్టుకు హారతిని ఏర్పాటు చేయాలి. శుభమస్తు. శుభమస్తు గురువు గారు.